హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మనం సజ్జ బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. అంతేకాకుండా ఇవి పిల్లల్లో మంచి బలాన్ని కూడా పెంచుతాయి. ఈ సజ్జ బూరెలు ఆయిల్లో వేసినప్పుడు ఏ మాత్రం విరిగిపోకుండా మంచిగా పొంగుతూ రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని నేను ఈ సజ్జ వడల కోసం 1 కేజీ వరకు సజ్జలు తీసుకున్నానండి. ఇలా తీసుకున్న ఈ సజ్జల్లో చిన్న చిన్న రాళ్ళు పుల్లలు ఉంటాయి కదా, వాటన్నిటిని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ సజ్జలను ఈ బౌల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసి ఈ సజ్జలను 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలండి. ఈ వాటర్ని వంపేసి మరొక 2-3 సార్లు ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా, మనకు వాటర్ పోయగానే ఈ సజ్జ గింజలన్నీ పైకి వచ్చాయి. వీటిని అన్నిటిని వంపేసుకోవాలి. ఇలా వంపిన తర్వాత ఈ సజ్జల్లో మరలా వాటర్ పోసి దీనిపైన మూత పెట్టి ఇవి నైట్ అంతా నానబెట్టుకోవాలి. మీరు మార్నింగ్ నానబెట్టుకున్నారంటే ఇవి 7 లేదా 8 అవర్స్ వరకు కంప్లీట్ గా నానాలి. అలా నానినప్పుడు మాత్రమే మనకు ఈ సజ్జ బూరెలు పర్ఫెక్ట్ గా వస్తాయండి. నేనైతే నైట్ అంతా నానబెట్టుకున్నాను. చూసారు కదా, నైట్ నానబెట్టడం వల్ల ఈ సజ్జలు మనకు చక్కగా నానిపోయినాయండి. ఇప్పుడు వీటిని వడపోసుకుందాం. ఇప్పుడు మనం ఒక జాలి గిన్నె తీసుకొని ఈ సజ్జలన్నిటిని ఇందులో వేసుకోవాలండి. ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం వంపుగా పెట్టుకుందాం. అప్పుడు మనకు ఈ వాటర్ అన్నీ పోతాయి. ఇలా ఒక 10 నిమిషాలు పెట్టిన తర్వాత వీటిని ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ క్లాత్ మీద ఆరబోసుకోవాలండి. వీటిని ఎండలో ఆరబెట్టొద్దు, ఫ్యాన్ కిందనే ఒక అరగంట పాటు ఆరబెట్టుకోవాలి. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచారంటే మనకు ఆరిపోతాయండి. చూసారు కదా, మనకు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ సజ్జలు అనేవి ఎలా ఆరిపోయినాయో. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక 50 గ్రాముల వరకు ఎండు కొబ్బరి ఇలా పొలుకులు చేసుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు వేసుకొని దూరగా వేయించుకోవాలి. చూసారు కదా, మనకు నువ్వులు ఈ విధంగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి పొడిని ఇందులో వేసుకొని మరొక నిమిషం పాటు ఇవి రెండింటిని కలిపి వేయించుకోవాలి. ఇది రెడీ అయిపోయింది. దీన్ని ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు మనం మరొక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం సజ్జలు వేసుకోవాలి. సజ్జలు ఫుల్గా కాకుండా సగం వరకు వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, మనకు ఈ సజ్జ పిండి అనేది మరి మెత్తగా గ్రైండ్ అవ్వదండి. ఇలా కొంచెం బరగ్గా ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనం జల్లెడ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక జల్లెడ తీసుకొని ఈ సజ్జ పిండిని ఈ జల్లెడలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ పిండిని మనం ఇప్పుడు జల్లించుకోవాలండి. మనం మొత్తం పిండిని ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత మనకు ఈ లాస్ట్ మిగులుతుంది కదా పిండి, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదండి, మనకు ఈ పిండి అనేది ఎంత మెత్తగా వచ్చిందో. ఇప్పుడు మనం దీన్ని కొలుచుకొని తీసుకుందామండి. ఇలా కొలుచుకొని తీసుకోవటం వల్ల మనకు బెల్లం ఎంత వేసుకోవాలో కరెక్ట్గా తెలుస్తుంది. నేను మరొక గిన్నె తీసుకొని ఇందులో 3 కప్పుల వరకు ఈ సజ్జ పిండి అనేది వేసుకున్నాను. ఇలా 3 కప్పుల సజ్జ పిండికి 1 కప్పు లేదా 1.5 కప్పు బెల్లం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. మేము స్వీట్ కొంచెం తక్కువ తింటాం కాబట్టి నేను 1 కప్పు వరకు బెల్లం తురిమి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిండిలో మనం రెడీ చేసి పెట్టుకున్న నువ్వులు కొబ్బరి పొడి వేసుకొని కలిపేసుకోవాలండి. తర్వాత ఇందులో కొంచెము యాలకుల పొడి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి దీనిపైన మందపాటి గిన్నె పెట్టుకొని ఇందులో మనం తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేసేసుకుందాం. ఇలా వేసిన తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ బెల్లాన్ని మనం బాగా కరిగించుకోవాలండి. ఈ బెల్లం పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదు, పూర్తిగా కరిగితే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా కరిగిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. ఈ బెల్లంలో చిన్న చిన్న ఇసుక అనేది ఉంటుంది కదా, అందువల్ల మనము ఈ బెల్లం వాటర్ని ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి.
ఇలా కొంచెం కొంచెం ఈ బెల్లం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని కలుపుతూ ఉండాలి. మొత్తం ఒకేసారి యాడ్ చేయకుండా ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ పిండిని అనేది కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఈ మిగిలిన వాటర్ని వేసేసుకొని ఈ పిండిని కలుపుకుందాం. చూసారు కదండి, పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని కలిపినప్పుడు మీకు కొంచెం పిండి అనేది లూజ్ అయిందంటే ఇందులో కొంచెం సజ్జ పిండి లేదా రాగి పిండి లేదా కొంచెం గోధుమ పిండి వేసి కలుపుకున్నారంటే సరిపోతుంది. ఈ పిండిని మరీ గట్టిగా కలుపుకోవద్దండి. గట్టిగా కలుపుకున్నారంటే మనం సజ్జ బూరెలు చేసేటప్పుడు అంచులు అనేవి విరిగిపోతాయి, సరిగా రావు. కొంచెం మెత్తగా కలుపుకున్నారంటే మీకు సజ్జ బూరెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి ఆరిపోకుండా దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దీనికి కొంచెము నూనె అప్లై చేసుకోవాలండి. మనం చేతికి కూడా కొంచెము నూనె రాసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి ముద్దను తీసుకొని ఇలా నీట్గా మనము వడల్లాగా ఒత్తుకోవాలండి. చూసారు కదా, అంచులు ఏమాత్రం పగిలిపోకుండా ఇలా నీట్గా సర్దుకుంటూ ఈ విధంగా వడల్లాగా ఒత్తేసుకోవాలండి. ఇవి మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా ఒత్తుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేసుకుందాం. చూసారు కదండి, మనకు ఈ సజ్జ బూరె అనేది ఎలా పొంగుతుందో. ఈ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలండి. చూసారు కదా, ఒక వైపు మనకు రెడీ అయిపోయింది. సెకండ్ వైపుకి టర్న్ చేసుకుందాం. ఇది మంట హైలో పెట్టొద్దండి, ఇవి త్వరగా రెడీ అయిపోతాయి. మంట మీడియంలో పెట్టుకుని ఇవి రెడీ చేసుకోవాలి. ఇది రెండో వైపు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసేసుకుందాం. ఇక తర్వాత మనం మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా బూరెల్లాగా వేసేసుకుందామండి. చూసారు కదా, మనకు ఈ బూరెలు అనేవి ఎలా చక్కగా పొంగుతున్నాయో, ఏమాత్రం విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మంట మాత్రము మీడియంలోనే పెట్టుకోవాలండి. హైలో పెట్టారంటే ఇవి బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇలా కాలినట్టు మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు మనకు ఇవి కూడా రెడీ అయిపోయినాయి, వీటిని కూడా తీసేసుకుందామండి. అంతేనండి, చూసారు కదా, మనకు ఈ సజ్జ బూరెలు అనేవి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయో. వీటి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇవి పైన కొంచెం క్రిస్పీగా, తినటానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీకైతే తప్పకుండా నచ్చుతాయి. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సజ్జ బూరెల్ని ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.